హైదరాబాద్లో వివాదాస్పద గ్రీన్ఫీల్డ్ భూముల్లో రెవెన్యూ అధికారులు చేపట్టిన అక్రమ కట్టడాల కూల్చివేత స్వల్ప ఉద్రిక్తతకు దారితీసింది. ఈ భూముల వ్యవహారం న్యాయస్థానంలో ఉండగానే 2 ఏళ్లుగా ఇక్కడ వెలిసిన అక్రమ కట్టడాలను కూల్చివేస్తున్నారు. అక్రమ కట్టడాల కూల్చివేత విషయంలో తమకు ఎలాంటి అభ్యంతరాలు లేవని మాజీ మంత్రి శంకర్రావు సోదరుడు దయానంద్ అన్నారు. ముందస్తు సమాచారం ఇవ్వకుండా కూల్చివేతలు చేపట్టడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఉన్న ఫలంగా ఇల్లు ఖాళీ చేయమంటే ఎలా అని అధికారులను నిలదీస్తున్నారు. ప్రస్తుతానికి కూల్చివేతల కార్యక్రమం సజావుగానే జరుగుతోందని అధికారులు చెబుతున్నారు. తెలుసు కదా మీరు చూస్తావా ఏది తీయాలా వితౌట్ ఎనీ వాలిడ్ డాక్యుమెంట్స్ కూడా లేవు. ఆర్కిటెక్చర్స్ కూడా ఎంక్రోచ్మెంట్స్ ఉన్న వాళ్ళ ఇష్యూ ఏదో ఎన్క్రోచ్మెంట్స్ ఉన్నాయి, తీసేస్తున్నారని చెప్పిండ్రు. మాకేం ప్రాబ్లం లేదు. ఆల్రెడీ మా దగ్గర అన్ని కోర్ట్ ఆర్డర్స్ ఉన్నాయి, స్టాటస్కు ఉన్నది. మాకేం జరగదు, అంత మటుకు గ్యారంటీ. మాకేం అభ్యంతరం. ఇవన్నీ ఎన్క్రోచ్మెంట్స్, ఇవన్నీ కబ్జా చేసి కట్టినాయి. వాళ్ళు ఇనాందారు దగ్గర కొన్నారు, ఇనాందారు ఓనర్ అని. ఇనాందారు కాదు అని చెప్పి జడ్జిమెంట్ వచ్చింది. ఆర్డీఓ జడ్జిమెంట్లో మేము కొన్న వాళ్ళకు పట్టా సర్టిఫికేట్ ఇచ్చిండ్రు. పట్టా సర్టిఫికేట్ చేసి మేము కొన్నాము. మేము 95లో కొన్నాము, వాళ్ళు ఇప్పుడు 88, 90లో కొన్నారు. కానీ ఎప్పుడు కన్నా మాకంటే ముందు కొన్నా కానీ టైటిల్ లేని దగ్గర ఉన్నారు కదా.